హాయ్ అండి, నేను శ్యామల. ఇది మన ఎస్వై ఫుడ్స్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ కండే పోహా. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కండే పోహే తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు అటుకులు ఇందులో వేసి కొంచెం వాటర్ పోసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇందులో ఒక అర స్పూను సాల్ట్, ఒక స్పూను చక్కెర, ఒక అర స్పూను నిమ్మరసం వేసి కలుపుకోవాలి. కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇలా మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాలు వేయించుకోవాలి. చూసారు కదండి, పల్లీలు వేగిపోయాయి. వీటిని ఒక కప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇందులో ఒక అరకప్పు ఆయిల్ వేసుకొని ఒక అర టీ స్పూను ఆవాలు, ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు, కరివేపాకు, 1 టీ స్పూన్ పచ్చిమిర్చి, అరకప్పు ఉల్లిపాయలు, 1 స్పూన్ చక్కెర వేసి కలుపుకోవాలి. షుగర్ కరిగిపోయే వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగిపోయిందండి. ఇందులో కొంచెం పసుపు వేసుకున్నాం. కొంచెం అట్లా కలుపుకొని ముందుగా కడిగి పెట్టిన అటుకులు ఇందులో వేసేద్దాం. ఇప్పుడు నెమ్మదిగా కలబెట్టుకోవాలి. అటుకులు విరిగిపోయినా చూడడానికి అంత బాగోదు. కలుపుకున్నాం కదా. ఇందులో కొంచెం సాల్ట్, నిమ్మరసం కొద్దిగా, ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశనగ గుళ్ళని వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ చల్లుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు అయిపోయిందండి. మూత తీసి కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడం. కండే పోహే రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్ రెసిపీ. మీరు మీ ఇంట్లో ట్రై చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.